సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు నీచ రాజకీయానికి పరాకాష్ట అని ఏపీ ఈఎంసీఎల్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి పోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేదని, ఇప్పుడు రాజకీయ అస్తిత్వం కోసం బూతులే ఆయుధమా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు సమాజానికి విషమని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఏ విధంగా అవమానించారు. ఆ రోజు ఆయన శపథనం పూనారు. ముఖ్యమంత్రి అయ్యే వైఎస్ఆర్సీపీని మొత్తం ఓడించి ముఖ్యమంత్రి అయ్యే మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పన్నారు. దానికి ప్రజలందరూ కూడా జరిగిన సందర్భాన్ని అందరూ కూడా అండగా నిలిచి వైఎస్ఆర్సీపీ నాయకులకి గట్టిగా బుద్ధి చెప్పారు. ఓట్ల రూపాన మీ ప్రవర్తన బాగలేదు, మార్చుకోండి అని చెప్పి ఓట్ల రూపాన చెప్పడం జరిగింది. అయినా కూడా కుక్కతో ఒక వంకరలాగా మీ బుద్ధి ఇంకా కూడా మారలేదు. కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న అంబటి రాంబాబు గారు ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారిని, ఇంకో పక్కన జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం జరిగింది. ఇష్టం వచ్చినట్టు వాగారు. సభ్య సమాజంలో మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఒక రాజకీయ నాయకుడిగా మనమందరం రాజకీయాల్లోకి వచ్చేది కారణం గౌరవం కోసం, ప్రజలకి అండగా నిలవడానికి, ప్రజా సేవ చేయడానికి, యువతకి అలానే సమాజానికి ఆదర్శంగా నిలవడానికి. ఈ రోజున మీరు మాట్లాడిన మాటలు యువత ఒక పక్కన రాజకీయాలు ఇట్లా రుచిగా ఉంటాయా, ఇట్లా బూతులు ఉంటాయా, ఇలా దాడులు ఉంటాయా అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకో పక్కన మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు. మనం అందరం చూసాం. అసెంబ్లీ